పునః పునః ప్రతిష్ట చేసుకుంటూ దేవునితో అనుబంధాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అది నిర్లక్ష్యం చేశారంటే మీకు తెలియకుండానే క్రమక్రమంగా తరిగిపోయి చివరికి ఆరిపోయి చివరికి సౌల్లాగా ఆత్మను కోల్పోయే ప్రమాదంలోకి వెళతారు. అది నీ పరిచర్యని అడ్డం పెడతావో, లేక నీ బిజీ షెడ్యూల్ అని అడ్డం పెడతావో, లేక నీ కుదరట్లేదని అడ్డం పెడతావో, నువ్వు ఏ సోది చెప్తావో నాకు అనవసరం. అవన్నీ నిన్నే పాడు చేస్తాయి. చివరికి ఆత్మ నిన్ను వదిలిపోయే పరిస్థితికి తీసుకెళ్తాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 1, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ, ముందు నువ్వు, తర్వాత నీ సేవ. ఫస్ట్ నువ్వు ఆయనకి ఇష్టం, అందుకే నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన దగ్గరే శక్తి పొందాలి, ఆ తర్వాతే పని చేయాలి. కానీ పనిని ముందు పెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునితో గడపటం అనే ప్రక్రియను అశ్రద్ధ చేసిన సేవకుడు, విశ్వాసి ఎవరైనా సరే దెబ్బతింటారు. ఫలించకపోగా వాళ్ళ ఆత్మీయతలో కూడా దిగజారిపోతారు. అది ముందెవరు? ఆ దేవుడు, ఆయనతో ఉన్న అనుబంధం తెగకుండా చూసుకోవాలి. దాన్ని మళ్ళా ఆ కనెక్షన్ని కలుపుకోవటానికి పునః ప్రతిష్ట, మళ్ళా దేవునితో అనుబంధం. నువ్వు ఎంత పరిచర్యలకైనా విస్తరించు, ఆ అనుబంధాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏ అనుబంధాన్ని? ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకోవాలి.